ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. డెల్టా ఫ్లైట్ టేక్ ఆఫ్ టైంలో మంటలు చెలరేగాయి. బ్రెజిల్ నుంచి అట్లాంటా వెళ్తున్న ఈ విమానం ప్రమాద సమయంలో ఫ్లైట్ లో 300 మెంబర్స్ ఉన్నారు. ఎయిర్ బస్ A300 ఇంజిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అలా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిందో లేదో వింగ్స్ లో మంటలు వచ్చాయంటూ ఏటీసీ నుంచి అలర్ట్ వచ్చింది. దీంతో వెంటనే మేడే కాల్ చేశాడు పైలట్. కేవలం 6 నిమిషాల్లోనే మళ్ళీ ల్యాండ్ అయింది విమానం. సో సేఫ్ గా ల్యాండ్ కావడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు ప్యాసింజర్స్. టేక్ ఆఫ్ సమయంలో విమానంలో మంటలు చెలరేగడం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. ఇది సాధారణంగా ఇంజిన్ వైఫల్యం లేదా సాంకేతిక లోపాలు, ల్యాండింగ్ గేర్ సమస్య వల్ల సంభవిస్తుంది. ఇటువంటి సందర్భాల్లో పైలట్లు వెంటనే టేక్ ఆఫ్ నిలిపివేసి అత్యవసర ల్యాండింగ్ లేదా తరలింపు ప్రక్రియను చేపడతారు. సో ప్రయాణికుల భద్రత కోసం ఎమర్జెన్సీ స్లైడ్ల ద్వారా వారిని సురక్షితంగా కిందకి దించుతారు. సో ఈ ఘటనకు కారణాలు ఏంటంటే వింగ్స్ లో ఫైర్ రావడానికి, ఇంజిన్ లో మంటలు అండ్ ల్యాండింగ్ గేర్లో లోపాలు లేదా ఎనీ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వంటివి రీజన్స్ అన్నమాట. సో వీటి వల్ల ఆ వింగ్స్ లో ఫైర్ సంభవిస్తుంది. మంటలు చెలరేగినప్పుడు దట్టమైన పొగ కమ్మేయడం అండ్ పెద్ద శబ్దాలు రావడం వంటివి జరుగుతాయి. కానీ ఇక్కడ ఎలాంటి పెద్ద శబ్దాలు రాలేదు, జస్ట్ ఊరికనే ఫైర్ అంటుకుంది. సో పైలట్ మరియు సిబ్బంది వెంటనే స్పందించి విమానాన్ని నిలిపివేసి ఎమర్జెన్సీ తలుపుల ద్వారా ప్రయాణికులను ఖాళీ చేయించారు. విమానాశ్రయంలో అగ్నిమాపక సిబ్బంది ఏఆర్ఎఫ్ఎఫ్ వెంటనే అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేసింది. ఇటీవల కాలంలో డెల్టా, లాటమ్ వంటి విమానాలలో ఇటువంటి సాంకేతిక సమస్యల వల్ల టేక్ ఆఫ్ సమయంలో మంటలు చెలరేగిన ఘటనలు చాలా ఉన్నాయి. సో పర్టికులర్గా డెల్టా ఎయిర్లైన్స్ ఏదైతే ఉందో బ్రెజిల్ నుంచి అట్లాంటా వెళ్తుంది ఈ ఫ్లైట్. సో మీరు చూస్తున్నారు మనం టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా యొక్క విజువల్. ఒక్కసారిగా ఫైర్ ఎలా వచ్చిందో చూడండి. సరిగ్గా 6 నిమిషాల్లోనే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన 6 నిమిషాల్లోనే ఏటీసీ నుంచి ప్రాపర్ సిగ్నల్ వచ్చింది. సో వెంటనే పైలట్ అప్రమత్తమయ్యి 300 మంది ప్రాణాలని చాలా సేఫ్గా ల్యాండ్ చేయగలిగాడు. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజన్లో పేలుడు సంభవించి విమానం గాల్లో ఉండగానే మంటలు చెలరేగాయి. ఈ వివరాలు తెలుసుకున్న పైలట్ ఎలాంటి ఆందోళన చెందకుండా చాలా చాకచక్యంగా వ్యవహరించారు. విమానాన్ని సురక్షితంగా రన్వేపై ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణ సమయంలో మొత్తం 300 మంది ప్రయాణికులు ఉన్నారు. పైలట్ అప్రమత్తతో ఒక అహ్మదాబాద్ లాంటి ఎయిర్ ఇండియా ఘటన మళ్ళీ రిపీట్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. సో డెల్టా విమానంలో పెను ప్రమాదం తప్పింది. ప్రాణాపాయం నుంచి ఒక రకంగా తమ ప్రాణాలను సేవ్ చేస్తున్నారని చెప్పుకోవాలి. సరిగ్గా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన 6 నిమిషాల్లోనే మళ్ళీ ల్యాండ్ అయింది. ఒక రకంగా ఏటీసీ నుంచి ప్రాపర్ సిగ్నల్ కనుక ఇవ్వకపోతే, అంటే ఫ్లైట్లో మంటలు చెలరేగాయనే సిగ్నల్ ఇవ్వకపోతే ఇప్పుడు ఒక పెద్ద దారుణం చవి చూసేది అక్కడ. డెల్టా ఎయిర్లైన్కి సంబంధించిన విమానం, దాంట్లో 300 మంది ఉన్నారు. సో వాళ్ళంతా గమ్యస్థానాలకు ఎవరు కూడా వెళ్ళి ఉండేవారు కాదు. నిజంగా దేవుడి దయ, వెంటనే ఏటీసీ నుంచి ప్రాపర్ సిగ్నల్ రావడం, ఇక్కడ పైలట్ కూడా వెంటనే మేడే కాల్ ఇచ్చి ఒక సేఫ్ ల్యాండ్ చేయడం మనం చూస్తున్నాం. సో ఇలాంటి ఘటనలు చాలానే పునరావృతం అవుతున్నాయి. కానీ ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుందంటే దానికి సంబంధించినటువంటి టెక్నికల్ క్లియరెన్స్ కానీ, దాని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ కానీ అన్నీ ఇస్తున్నప్పటికీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటే ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది అసలు? ఎందుకంటే మనం గమనించవచ్చు, ఎయిర్ ఇండియా అహ్మదాబాద్ ఇన్సిడెంట్ అందరికీ గుర్తుంటుంది. 241 మంది స్పాట్లో చనిపోయారు, ఒక్కరు మాత్రమే మిగిలారు. ఆయన బతికున్న శవమే ఒక రకం చెప్పాలంటే. రీసెంట్గా ఆయన మీడియాతో మాట్లాడారు, ఇలా చాలా ఇబ్బంది అవుతుంది నాకు, ఆ ఘటన నుంచి బయటకు రాలేకపోతున్నాను, నాకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయలేదంటూ ఆయన బయటకు వచ్చి మాట్లాడారు. సో అతను ఇంగ్లాండ్ వాసి, తన ఆరిజిన్ మాత్రం ఇండియాది. సో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదనే భావిద్దాం. కానీ విమానయాన సంస్థలు కావచ్చు, ఇటు ఫ్లైట్లోని క్యాబిన్ క్రూ కావచ్చు, అండ్ టెక్నికల్ క్లియరెన్స్ ఇచ్చే గ్రౌండ్ స్టాఫ్ కావచ్చు,
ఇలాంటి వాళ్ళంతా ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేయకపోవడమే ఇలాంటి ఘటనలు పునరావృతం అవడానికి కారణం. ఎందుకంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క పని సక్రమంగా చేయరు. సో ఏదో తూతూ మంత్రంగా అక్కడ మా పని అయిపోయిందిలే చేసాం. ఏదన్నా మేజర్ కంప్లైంట్ అంటే వెళ్తారు, మైనర్ కంప్లైంట్లు సరిగ్గా చూడకపోవటం వల్ల ఇలాంటి రీజన్స్, ల్యాండింగ్ గేర్ ఇష్యూస్, టెక్నికల్ ఇష్యూస్, షార్ట్ సర్క్యూట్ ఇష్యూస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్లే కదా ఈ వింగ్స్ లో మంటలు చెలరేగడం. దానికి ఎవరు కారణం? నిజంగా ఏదైతే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుందో ఆ టైంకి గ్రౌండ్ క్లియరెన్స్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో ఓకే టెక్నికల్ గా లాజికల్ గా మొత్తం ఫ్లైట్ బాగుంది అని ఒక అష్యూరెన్స్ ఇవ్వటం, ఒక క్లియరెన్స్ ఇవ్వటం. వైల్ బోర్డింగ్ సమయంలో అయితే ప్యాసింజర్లు ఆన్ బోర్డింగ్ కి రెడీగా ఉంటారో ఆ టైంలో అయితే టెక్నికల్ స్టాఫ్ కావచ్చు, ఇంకేదన్నా స్టాఫ్ మరి ఎవరైనా సరే, సో అలాంటి వ్యవస్థ సరిగ్గా పని చేయలేకపోతే ఇలాంటి దారుణాలే కదా జరిగేది. ఇక్కడ ఈ ఘటనలో ఏటీసీ నుంచి వెంటనే యొక్క ఫైర్ వచ్చింది అని చెప్పి వింగ్స్ లో వెంటనే చెప్పడం, పైలట్ చాకచక్యంగా దింపడం వల్లే కదా ఇంతమంది ప్రాణాలు సేఫ్ అయింది. ఒకవేళ ఏటీసీ వాళ్ళు కూడా రికగ్నైజ్ చేయకపోతే ఆ 300 మంది ప్రాణాలు గాల్లోనే కలిసిపోయాయి కదా. అంటే ప్రయాణికులు అంటే ఇంత నిర్లక్ష్యమా? ప్రతి విమానయాన సంస్థ అలాగే ఉంది. సరిగ్గా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత టెక్నికల్ ఇష్యూ అంటారు. మొన్నటిదాకా ఇండిగో ఇష్యూ, టికెట్లు పెడతారు ఆన్లైన్లో, బుక్ చేసుకున్న తర్వాత ఫ్లైట్ క్యాన్సిల్డ్ అని, ఫ్లైట్ డిలేడ్ అని, రీషెడ్యూల్డ్ అని ఎన్ని ఘటనలు చూసాం. వరల్డ్ వైడ్గా కొన్ని లక్షల మంది చాలా ఇబ్బంది పడ్డారు ఆ యొక్క ఇండిగో ఫ్లైట్ చేసిన నిర్వాహకం వల్ల. సరే దానికి కూడా తగిన మూల్యం చెల్లించింది ఇండిగో, ఫైన్. దానికి సంబంధించిన సీఈఓ కూడా నేను రిజైన్ చేస్తాడు. అండ్ మన కేంద్రీయ విమానయాన సంస్థలు ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా గట్టిగా మాట్లాడే, అండ్ డీజీసీఐ కూడా చాలా గట్టి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది ఇండిగోకి. ఎందుకంటే మోనోపోలీ వల్ల జరిగిన మిస్టేక్ అది. దాదాపుగా ఇండియాలో 70% రూట్స్కి ఎక్కువ ఇండిగోనే తిరుగుతూ ఉంటుంది. ఇంకే ఫ్లైట్ కూడా ఏ విదేశీయాన సంస్థ, ఏ దేశీయాన సంస్థ తిరగదు. సో అలాంటి ఇండిగో చేసే మిస్టేక్స్ ఇలాంటివి అయితే ఈ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ స్టాఫ్ ఏదైతే వీళ్ళు ఉంటారో వీళ్ళు టెక్నికల్గా లాజికల్గా మొత్తం ఫ్లైట్ ఓకే, ఇది డెస్టినేషన్ వెళ్ళే వరకు చాలా సేఫ్గా ఉంటుంది అని వీళ్ళకు ప్రాపర్ క్లియరెన్స్ ఇవ్వకపోవడం ఇక్కడ మేజర్ మిస్టేక్స్ అవుతున్నాయి. కొన్ని వందల ప్రాణాలు, 300 మంది ప్రాణాలు, బోయింగ్ విమానం అది, A300 ఎయిర్ బస్, అది దాదాపుగా 400 మంది సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. అండ్ క్యాబిన్ క్రూ, పైలట్లు కలిపి ఇంకో 10 మంది, 410 మంది, 310 మంది. ఏ ఫ్లైట్ తీసుకున్నా కానీ ఇంతమంది జీవితాలు ఉంటాయి. వాటిల్లో బిజినెస్లకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఏదన్నా టూర్లకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, హాస్పిటల్ పని మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళంతా ఉంటారు కదా. మరి అలాంటి వాళ్ళ ప్రాణాలు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. అలాంటిది ఏం చూడకుండా జస్ట్ ఏదో తూతూ మంత్రంగా పని కానిచ్చేసేసి బయటకు వచ్చాం, మన పని అయిపోయింది, మన శాలరీస్ మనకు వచ్చాయా లేదా. కానీ గాల్లో ఉన్న వాళ్ళ ప్రాణాల సంగతి ఏంటి? ఎప్పుడైనా ఆలోచిస్తారా వీళ్ళు? చనిపోయిన తర్వాత అయ్యో చనిపోయారని చెప్పి అనుకుంటారు. సో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని కోరుకుందాం. ఎందుకంటే డెల్టా ఎయిర్లైన్స్కి సంబంధించి, ఈ యొక్క డెల్టా ఎయిర్లైన్స్ సంబంధించి ఇది ఒక్కటే కాదు, గతంలో మనం చాలా చూసాం. దాదాపుగా ఒక సంవత్సరంలో ఆన్ అండ్ యావరేజ్గా ఈ యొక్క ఎయిర్లైన్ నుంచి కంప్లైంట్స్ 10 to 15 ఉంటాయి. ల్యాండింగ్ గేర్ ఇష్యూ అని, లేకపోతే ఆ గాల్లోనే చక్కర్లు కొడుతూ ఉంటుంది ఇక్కడ రూట్ క్లియరెన్స్ లేక, సంథింగ్ సమ్వాట్ ఏదో ఒక ఇష్యూస్, షార్ట్ సర్క్యూట్ అని, ఇంజిన్లోకి ఫ్యూయల్ సరిగా వెళ్ళట్లేదని, ఒక ఇంజిన్ ఫెయిల్ అయిపోయిందని, ఇంకొక ఇంజిన్ ప్రాపర్గా వర్క్ చేయట్లేదని, ఫ్లైట్ ఎక్కిన ప్యాసింజర్లు కూడా దింపేసిన సంఘటనలు డెల్టా ఎయిర్లైన్స్లో చాలా చూసాం మనం. ఇంటర్నేషనల్ ట్రావెలర్స్కి మాత్రమే డెల్టా ఎయిర్లైన్స్ గురించి తెలుసు. డొమెస్టిక్ ట్రావెలర్స్కి, మన ఇండియాలో ఉండే డొమెస్టిక్ ట్రావెలర్స్కి ఈ డెల్టా ఎయిర్లైన్స్ గురించి చాలామంది తెలియకపోవచ్చు. మీరు ఎప్పుడైనా డెల్టా ఎయిర్లైన్స్ని ఫేస్ చేసి ఉంటే, ఒకసారి ఆ ఫ్లైట్ ఎక్కు ఉంటే మస్ట్గా మీరు కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించింది అసలు. అంటే పర్టికులర్గా ఇక్కడ డెల్టా ఎయిర్లైన్స్ అని కాదు, దానికి తోడు చాలా ఉన్నాయి. తూతూ మంత్రంగా పని కానిచ్చేసుకుంటూ, ప్రయాణికుల భద్రత మీద ఎలాంటి ఇది చేయకుండా ఇలాంటి ఘటనలు చూసినప్పుడు, ఆఫ్రికాలో వాళ్ళు ట్రాక్టర్లు లారీలాగా వాడతారు కదా ఫ్లైట్స్ని, ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ లేకుండా, అవి గుర్తొస్తున్నాయి. అక్కడ అంతే, ప్రాపర్ బోర్డింగ్ ఉండదు, ప్రాపర్ టేక్ ఆఫ్ ఉండదు, ఎలా పడితే అలా చేసేసుకుంటారు ఆఫ్రికాలో. మీరు ఎప్పుడైనా
ఆ యూట్యూబ్లో చూడండి ఆఫ్రికాకి సంబంధించినటువంటి ఫ్లైట్స్ ఎలా ఉంటాయో. సో వాళ్ళు ఒక సేఫ్టీ బెల్ట్ పెట్టుకోరు, ప్రాపర్ బోర్డింగ్ ఉండదు, ప్రాపర్ టేక్ ఆఫ్ ఉండదు. ఆ యొక్క పైలట్లు కూడా కో ప్యాసింజర్ లాగే ఉంటారు వాళ్ళు కూడా. సో విమానానికి కూడా కడతారు, బట్టలేసి కడతారు, లేకపోతే అరటికాయ గెల్ల కడతారు, వాటర్ ట్యాంకులు కడతారు, వాళ్ళ యొక్క లగేజ్ కడతారు, లోపల ప్లేస్ ఉండదు వాళ్ళకి. మన ఊళ్ళల్లో పల్లె వెలుగు బస్సులు ఎలా ఉంటాయో అక్కడ ఎయిర్ బస్సులు కూడా అలాగే నడుపుతారు ఆఫ్రికా లాంటి కంట్రీస్లో. సో ఇవన్నీ పక్కన పెడితే అసలు ఎక్కడ జరుగుతుంది వైఫల్యం? ఈ వైఫల్యాలపైన ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. సో డొమెస్టిక్ ఎయిర్లైన్స్ కాదు కదా, ఎలా పడితే అలా నడిపేసాం, మాది ఓన్లీ డొమెస్టిక్కే, జస్ట్ 1 అవర్లో మేము డెస్టినేషన్ రీచ్ అయిపోతాం అంటే కాదు కదా. ఇవన్నీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్. A300 ఫ్లైట్ అంటే చాలా పెద్దది, 300 నుంచి 400 వరకు సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. సో ఈ యొక్క డెల్టా ఎయిర్లైన్స్ గురించి మీరేమనుకుంటున్నారు? మస్ట్గా కామెంట్ చేయండి.